గత యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజన సమయంలో రైల్వే జోన్ ఖచ్చితంగా ఇవ్వాలి అని చట్టంలో పెట్టలేదు. కేవలం పరిశీలించాలని మాత్రమే ఉందని పివిఎన్ మాధవ్ అన్నారు. నేను యువ నాయకుడిగా ఉన్న సమయం నుంచి విశాఖ రైల్వే జోన్ కోసం పోరాటం చేశామని తెలియజేశారు. ఈ సందర్భంగా తనపైన కేసులు కూడా పెట్టారని తెలియజేశారు. విశాఖ రైల్వే జోన్ విషయంలో విభజన చట్టంలో పొందుపరచాల్సిన విషయంగా పార్లమెంట్లో ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆ సమయంలో మాట్లాడిందని తెలియజేశారు. విశాఖ రైల్వే జోన్ విషయంలో మిగతా ఏ పార్టీలు ఆ సమయంలో మద్దతు తెలపలేదని తెలియజేశారు. గత రైల్వే మంత్రి సురేష్ ప్రభును ఆంధ్ర బీజేపీ నాయకులు కలవడం జరిగిందని, ఆ సమయంలో ఆయన విశాఖ రైల్వే జోన్ సుముఖత వ్యక్తం చేశారని తెలియజేశారు. వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో కేంద్రంలో జోన్ కోసం కృషి చేశామన్నారు. 2019లో రైల్వే జోన్ ప్రకటించగా అనేక సంవత్సరాల కృషి రైల్వే జోన్ ఏర్పాటుకు తోడ్పడిందన్నారు. తెలంగాణ ఇవ్వడం సులువు, రైల్వే జోన్ ఇవ్వడం కంటే అని పీయూష్ గోయల్ చెప్పేవారని తెలియజేశారు. రైల్వే జోన్ కార్యాలయానికి విశాఖలో 52.25 ఎకరాలు ఇచ్చామని ఆయన తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చాక కొత్త వలస కీలక స్టేషన్గా మారుతుందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఆ విధంగా కూడా వెళ్ళటం జరిగింది. ఏదైనా రైల్వే జోన్ రావాలి అని చెప్పి ఆలోచనతో తప్ప కేవలం భారతీయ జనతా పార్టీకి చేయాలని చెప్పారు కూడా. ఆ విధంగా స్టీల్ ప్లాంట్ సాధనలో ఏ విధంగా అందరూ కలిసి అన్ని పార్టీలు కలిసి పోరాటం చేసాం, ఆ విధంగానే రైల్వే జోన్ కోసం కూడా పోరాటం చేయడం జరిగింది. మరి మేము అనేక రకాలుగా వాటిపైన కేసులు కూడా పడటం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు ఈస్ట్ కోస్ట్ రైల్వే సంబంధించిన జనరల్ మేనేజర్ విశాఖపట్నం వస్తే ఆయన్ని నిలదీయటం జరిగింది. ఎందుకు రైల్వే లైన్స్ ట్రైన్స్ పొడిగిస్తున్నారు, విశాఖపట్నానికి వివక్షత ఎందుకు జరుగుతుంది చెప్పి అడగటం జరిగింది. ఆ విధంగా మా మీద కేసులు పెట్టడం జరిగింది. తర్వాత రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్లే కార్డ్స్ పట్టుకొని అడగడం జరిగింది, అప్పుడు కూడా కేసులు పడ్డాయి. రైలు రోకోలు చేయటం జరిగింది. ఆ విధంగా అనేక రకాల రైల్వే జోన్ కోసం మేము పోరాటాలు చేయటం జరిగింది. చివరికి మా ప్రభుత్వం 2014లో వచ్చిన తర్వాత 2013లోనే విభజన చట్టానికి సంబంధించి అనేక అంశాలు ఆ రోజు షిండే గారితో మాట్లాడే అవకాశం మాకు కూడా రావటం జరిగింది. నేను ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డెలిగేషన్ లో హరిబాబు గారితో పాటు వెళ్ళటం జరిగింది. నాకు ఈ యొక్క ఉత్తరాంధ్ర సంబంధించిన అంశాల గురించి మాట్లాడే అవకాశం మా యొక్క అధిష్టానం ముందు రావటం జరిగింది. ఆ విధంగా ఆ రోజు అద్వానీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు, అలాగే అరుణ్ జైట్లీ గారి ముందు మనం ఏం చేస్తే బాగుంటుంది అనే ప్రెజెంటేషన్ ఇవ్వడంలో విశాఖపట్నానికి రైల్వే జోన్ ఖచ్చితంగా కావాలి, విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్ అని మేము అడగటం జరిగింది. దాని తర్వాత ఒక షిండే గారిని కలవటం, హోమ్ మినిస్టర్ గారిని కలిసి కేవలం భారతీయ జనతా పార్టీకే ఆ అధికారం ఉంది, ఆ విధంగా మేము విభజన చట్టంలో ఈ అంశాలు ఉండాలని చెప్పి మేము ఇవ్వటం జరిగింది. ఆ దాంట్లో ఉత్తరాంధ్రకి రైల్వే జోన్ ఖచ్చితంగా రావాలని ఇవ్వటం జరిగింది. జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా నుంచి మాట్లాడటం జరిగింది. మిగతా ఏ పార్టీ మాట్లాడలేదు, వైసీపీ కానీ టీడీపీ కూడా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే ఆ రోజు ఒకవేళ విభజన చట్టం సంబంధించిన అంశాలు కానీ మాట్లాడితే మేము యాక్సెప్ట్ చేసినట్టు అని చెప్పి ఒక ఆలోచనతో ఆ రోజు ఆ విధంగా ఇవ్వలేదు. కేవలం భారతీయ జనతా పార్టీ ఆ రోజు మొత్తం ఈ యొక్క విభజన చట్టంలో ఈ అంశాన్ని చేర్చాలని చెప్పి చెప్పడం జరిగింది. ఎక్కడెక్కడ ఇన్స్టిట్యూషన్స్ రావాలి, ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రత్యేక ఇన్సెంటివ్స్ ఏం రావాలి, ఇవన్నీ కూడా అడగటం జరిగింది. ఆ విధంగానే విభజన చట్టంలో పొందుపరచడంలో కూడా ఆ రోజు మేము కీలక పాత్ర పోషించామని మీకు తెలియజేస్తున్నాను. ఆ విధంగా విభజన చట్టంలో ఇది పరిశీలించాల్సిన అంశంగా రావటం జరిగింది. దాని తర్వాత నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం వచ్చి ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక ప్రత్యేక డెలిగేషన్ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళటం జరిగింది. వెళ్ళి విభజన చట్టం సంబంధించిన హామీలన్నీ ఏ విధంగా నెరవేర్చాలనే అంశాన్ని మాట్లాడటం జరిగింది. ఆ రోజు వెంకయ్య నాయుడు గారి నేతృత్వంలో హరిబాబు గారు ఇక్కడి నుంచి పార్లమెంటేరియన్గా ఉన్నప్పుడు మొదటి సమావేశం చేయటం జరిగింది. ఇది ఇంపాసిబుల్ లాంటి అంశం. దీన్ని చెయ్యాలి అంటే దేశంలో ఒక తేనె తట్టు కడిపినట్టు అవుతుంది. ఏ రాష్ట్రానికి కూడా ఒక ప్రత్యేకమైన జోన్ లేదు. ఈరోజు ఒక రాష్ట్రానికి సంబంధించిన జోన్ కానీ కేటర్ చేస్తే చాలా సమస్యలు వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా మాట్లాడుతున్న నేపథ్యంలో అప్పుడు మేమే ప్రత్యేకంగా కాదుగా తప్పనిసరిగా ఇది ప్రయత్నం చేయాల్సిన అంశం అని చెప్పి చెప్పడం. తర్వాత సురేష్ ప్రభు గారి నేతృత్వం, ఆ రోజు ఆయన రైల్వే మంత్రిగా ఉన్నారు, ఆయన ప్రత్యేకంగా దీనికోసం ఆలోచన చేశారు. తర్వాత ఒక నిపుణుల కమిటీ వచ్చి మనం ఈ రాష్ట్రానికి ఫీజిబిలిటీ అయినా ఇది ఫీజిబుల్ చేసే విధంగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది అంటే సురేష్ ప్రభు గారు తప్పనిసరిగా చేద్దామని చెప్పి ఒక కమిటీ పెట్టింది. కమిటీ నివేదిక ఇచ్చింది. నివేదిక కూడా అంత ఫేవరబుల్ గా ఇవ్వకపోయినా కూడా అమిత్ షా గారిని కలవటం అంటే ఆ రోజు ఆయన అమిత్ షా గారు మా యొక్క పార్టీ నేషనల్ ప్రెసిడెంట్, ఆయన అడగటం జరిగింది. కాదు, ఆంధ్రప్రదేశ్ కి మనం ఇది చేసినట్టు మనకి ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది, తరతరాలు కూడా మనం గుర్తించుకోవడానికి ఇది అవకాశం ఉంటుందంటే అమిత్ షా గారు సురేష్ ప్రభు గారికి అవకాశం ఉంటే చూడండి అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత సురేష్ ప్రభు గారు 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో హరిబాబు గారి యొక్క ఆఫీస్ లో పెద్ద మీటింగ్ పెడితే నేను డిక్లేర్ చేస్తానని చెప్పారు. అందరూ కూడా ఉత్సాహంగా
మేము వెయిట్ చేసాం. ఆయన రావటం జరిగింది, మాట్లాడటం జరిగింది. మాట్లాడుతున్న సందర్భంలో రైల్వే సంబంధించి అథారిటీస్ అందరూ కూడా పెద్ద ఎత్తున దాన్ని ఆక్షేపం తెలియజేశారు. ఒకవేళ కానీ మీరు డిక్లేర్ చేస్తే చాలా లేని ప్రమాదాన్ని మనం కొని తెచ్చుకునే వాళ్ళం అవుతాం అని ఒక విషయాన్ని మాట్లాడటం, అలాగే ఒరిస్సా సంబంధించిన నాయకులు మాట్లాడటం, ఇవన్నీ కూడా మా కళ్ళ ముందే జరిగి ఆ విధంగా రైల్వే జోన్ అప్పుడు డిక్లేర్ చేయడానికి వచ్చి చేయలేకుండా ఆపటం జరిగింది. అప్పటి నుంచి దఫాలుగా అనేక రకాల సందర్భాల్లో దాన్ని ఏ విధంగా తీసుకురావాలని చెప్పి మాట్లాడడం జరిగింది. మనకి కొంత అదృష్టం ఏంటంటే హరిబాబు గారు ఇక్కడ ఉండడం, ఈ యొక్క జోన్ సంబంధించి అనేక అంశాలు అనేక మంది నిపుణులు మాట్లాడటం, అలాగే వెంకయ్య నాయుడు గారు కేబినెట్ మంత్రిగా ఉండటం. సో మనకు కావాల్సిన ఈ అంశాన్ని ఏ విధంగా తీసుకురావాలని మేము కూడా మాట్లాడటం, ఆ విధంగా నేను ఎమ్మెల్సీగా ఎన్నిక కావటం, నా యొక్క ఎమ్మెల్సీ దాంట్లో కూడా ప్రత్యేకంగా ఫస్ట్ పాయింటే విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ తీసుకొస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఉత్తరాంధ్ర సంబంధించిన అన్ని చోట్ల కూడా ఈ విషయాన్ని మాట్లాడటం జరిగింది. ఆ విషయాన్ని చెప్పాం. ఈ విధంగా మనం ఎమ్మెల్సీ మనం గెలిపించారు మంచి మెజార్టీతో, తప్పనిసరిగా రైల్వే జోన్ సాధించుకోవాలని చెప్పి మాట్లాడటం జరిగింది. ఆ విధంగా ఆలోచన చేద్దామని చెప్పారు. తర్వాత 2019 ఎన్నికల ముందు అంటే 18న పెద్ద ఎత్తున తెలుగుదేశం మాతో విభేదించి బయటికి వెళ్ళిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని కథలు పుంతలు రాస్తున్న సందర్భంలో దానికి ఒక నెరేటివ్ బిల్డ్ చేయాలని ఒక నేపథ్యంలో కూడా గట్టిగా మాట్లాడటం జరిగింది. మనకి ఒకవేళ రైల్వే జోన్ కానీ సాధించి పెడితే తప్పనిసరిగా మిగతా అనేక విషయాలు పక్కకు తొలగి మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కొంత మనం ఇంత చేసాం, విశాఖపట్నానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున మనం పెట్టుబడులు ఇవ్వటం జరిగింది. హుద్హుద్ తుఫాన్ లో సుమారు 600 కోట్ల పైగా మనం ఇవ్వటం జరిగింది. స్మార్ట్ సిటీని దేశంలో మొదటిసారి విశాఖపట్నం చేసాం. ఇలాంటి అనేక రకాల విషయాలు మాట్లాడటం జరిగింది. కనుక ఇంత నేపథ్యం కలిగి అనేక రకాల సంస్థలు ఇక్కడ తీసుకొచ్చి అనేక రకాలుగా నిధులు ఇక్కడ తీసుకొచ్చి విశాఖపట్నాన్ని సర్వాంగ సుదృఢంగా చేసి మనం ముందుకు తీసుకెళ్లిన తీరులో ఈ అంశాన్ని కానీ పూర్తి చేస్తే తప్పనిసరిగా ఏదైతే నెరేటివ్ అప్పుడు బిల్డ్ అయ్యేదో మనం చేస్తున్నా కూడా స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదని చెప్పి దానిపైన అనేక రకాల మాటలు మాట్లాడటం, ఇలాంటి అనేక రకాల విషయాలన్నీ కూడా తొలగుతాయని చెప్పి గట్టిగా మాట్లాడటం జరిగింది. అప్పుడు వెంటనే హుటాహుటిన ఒక చిన్న డెలిగేషన్ ని ఢిల్లీ పిలవటం జరిగింది. అప్పుడు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ గారితో పెద్ద ఎత్తున డిస్కస్ చేయడం జరిగింది. ఆయన అనేక రకాల ట్రైన్స్ ఇస్తాం, అనేక రకాల ఇతర అవకాశాలు ఇస్తాం, స్పెషల్ రైల్వే జోన్ వల్ల సమస్యలు మాత్రం చాలా వస్తాయి, వెంటనే డిక్లేర్ చేస్తే మిగతా రాష్ట్రాల్లో కూడా మాకు సెపరేట్ రైల్వే జోన్ మా రాష్ట్రానికి కావాలని అడుగుతారు. ఏ జోన్ కూడా ఒక రాష్ట్రానికి సంబంధించి లేదనే విషయం, అలాగే నోట్లు డివైడ్ చేయడంలో ఇంకా ఇష్యూస్ వస్తాయి. అలాగే ఒరిస్సాలో మన పార్టీ కొంచెం బలంగా ఉంది, రేపు అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉంది. అక్కడ కూడా